హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేను తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నేను కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను కాబట్టి నేను వీడియోలు చేయలేకపోయాను. కాబట్టి ఇప్పటి నుంచి వీడియోలు అనేది పెట్టడానికి నేను ట్రై చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయకండి, ఎందుకంటే నా ఛానల్ని మీరు ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా కొత్తవారు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దానిపై క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఏంటంటే ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, చాలామందికి ఇప్పుడు ప్రతి ఫోన్లో గూగుల్ డైలర్ అదేవిధంగా గూగుల్ మెసెంజర్స్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇన్బుల్ట్గా ఇందులో మనకు గూగుల్ డైలర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దానిలో ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఏంటంటే అది మనం కాల్ రికార్డ్స్ చేసేటప్పుడు, అంటే కాల్స్ రికార్డ్ చేసేటప్పుడు మనకు కాల్ రికార్డెడ్ అని చెప్పి వాయిస్ రావడం కానీ, అదేవిధంగా కాల్ రికార్డ్ ఉన్నది ఆఫ్ చేసినప్పుడు కాల్ రికార్డెడ్ స్టాప్డ్ అని చెప్పి ఈ విధంగా మనకు వాయిస్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అదే ఏ విధంగా మనకు ప్రాబ్లం ఎట్లా అవుతుందంటే, మనం కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వారికి కూడా అది కాల్ రికార్డెడ్ అని చెప్పి వినపడడం జరుగుతుంది. కాబట్టి అది మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఎదుటి వారికి కూడా తెలుస్తుందండి ఏ విధంగా, అంటే కాల్ అనేది రికార్డ్ చేస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంటుంది. అదేవిధంగా దాన్ని ఏ విధంగా అనేది మనకు వాయిస్ అనేది రాకుండా ఉండాలనేది చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని మీరు జాగ్రత్తగా చూడండి. నేను ఒక అప్లికేషన్ గురించి చెప్తాను. ఎందుకంటే ఆ అప్లికేషన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎవరికి కాల్ చేసినా, కాల్ రికార్డ్ చేసినా కూడా అవతల వారికి మనం కాల్ రికార్డెడ్ అనేది వినిపించదండి. వాయిస్ అనేది సైలెంట్గా ఉంటుంది. మీరు మీ పని మీరు చేసుకోవచ్చు, మీరు కాల్ రికార్డ్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా మంచి అప్లికేషన్ అండి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాల్ రికార్డ్స్ చేసేవారైతే ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే మనకు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం TTSLEXX అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీరు సింపుల్గా ఏం లేదండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఓపెన్ అని చెప్పి అడగదు, ఈ విధంగా అన్ఇన్స్టాల్ అని చూపెడుతుంది. సింపుల్గా ఏం లేదు, అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఎక్కడ అప్లికేషన్లో కనబడదు అది. మీరు ఏ విధంగా ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్పీచ్ అని చెప్పి మన సెర్చ్ చేయండి. స్పీచ్ అని చెప్పి టెక్స్ట్ టు స్పీచ్ అవుట్ అని ఉంది చూడండి. దీనిపై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లా ప్రిఫర్డ్ ఇంజన్ అని చెప్పి ఉంది చూడండి, ఫస్ట్ ఆప్షన్. దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం లేదండి, ఇక్కడ స్పీచ్ సర్వీస్ బై గూగుల్ అని చెప్పి ఉంటుంది. కానీ మీరు ఏంటంటే TTSLEXX అని చెప్పి ఉంటుంది, దానిపై టిక్ చేసుకోండి. టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కాల్ చేసుకొని ఎవరి కాల్ అయితే రికార్డ్ చేయాలనుకుంటున్నారో మీరు రికార్డ్ చేసినట్లయితే అవతల వారికి అది మన రికార్డింగ్ అనేది అవుతుందని చెప్పి ఆ వాయిస్ అనేది రాదు. 100% గ్యారెంటీ అండి. ఆ విధంగా చాలా బాగా వర్క్ చేస్తుంది. అదేవిధంగా స్టాప్ చేసినా కూడా వాయిస్ పోదు. మీకు కాల్ రికార్డ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి అప్లికేషన్. కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది. కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది నేను తీసుకొస్తాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని మర్చిపోకుండా సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అలాగే మన వీడియోలను కూడా కొంచెం షేర్ చేయండి, ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు, కానీ నాకు వ్యూస్ అనేది తక్కువ వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియో చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు అవసరమయ్యే వీడియోస్ మాత్రమే పెడుతున్నాను, అనవసరమైన వీడియోస్ ఏం పెడతలేనండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోసే పెడుతున్నాను. కాబట్టి మీకు యూస్ఫుల్లే ఉంటుంది వీడియోస్ అనేది. కాబట్టి ఖచ్చితంగా చూడండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొంచెం ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే కొత్త వారికి ఇలాంటి వీడియోస్ అర్థం కానీ, అప్లికేషన్లు కానీ, కొన్ని అన్బాక్సింగ్ వీడియోలు కానీ మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా చూడండి, అదేవిధంగా షేర్ చేయండి వీడియోస్ కూడా.
కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది, కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.